హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? ఇంకా ఇది వచ్చేసి శనివారం రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు అయితే సుబ్రహ్మణ్య షష్ఠి పండగ ఉండిందండి. ఇంకా దానికోసమే నేనైతే పొద్దున్నే లేచి పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ రోజు అయితే నాగులకి పాలు పోస్తే చాలా మంచిది అంటారండి. మా ఇంట్లో అయితే చిన్న నాగుల విగ్రహం ఉందండి. ఇంక అందుకే మా ఇంట్లో ఉండే నాగుల విగ్రహానికి అభిషేకం చేస్తూ ఉన్నాను. మామూలుగా అయితే ఆ రోజు గుడికి వెళ్దాంలే అనుకున్నామండి. ఆ రోజు శనివారం కదా, అందులో సుబ్రహ్మణ్య షష్ఠి గుడికి వెళ్తే బాగుంటుందిలే అనుకున్నాము. కానీ ఇంకా ఆ రోజు అయితే నాకు పని ఉన్నిందండి, అందుకే గుడికి వెళ్ళలేదన్నమాట. అందుకే ఇంట్లో ఉన్న నాగులకి అభిషేకం చేస్తూ ఉన్నాను. ముందైతే నాగుల విగ్రహానికి అభిషేకం చేశాక తర్వాత మా ఇంట్లో ఉన్న శివయ్యకి కూడా అభిషేకం చేస్తూ ఉన్నాను. దీపారాధన మొత్తం కంప్లీట్ అయిపోయాక దానిపైన అయితే గ్లాసులు పెట్టేస్తానండి, గాజువి. అంటే దీపాలు ఆరిపోకుండా. మామూలుగా మేము హాల్లో ఫ్యాన్ వేసుకుంటూ ఉంటాం కదండి, కొంచెం గాలి వచ్చినా దీపాలు ఆరిపోతాయేమో అన్నట్లు దీపాలు ఆరిపోకుండా దానిపైన అయితే గ్లాసులు పెట్టేస్తానండి. ఇంకా ఆ రోజు అయితే పొద్దున్నే పులిహోర చేసుకున్నాము. ఇంకా నేను మా లక్కీకి స్నానం అంట, ఇంకా నేను స్నానం చేసి పూజ చేసుకుంటూ ఉంటే మా ఆయన అయితే పులిహోర కలిపేశాడనమాట. ఇంకా ఈ పులిహోర గుజ్జు వచ్చేసి మా కింద ఓనరాంటి వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళ పులిహోర గుజ్జు ఇచ్చి కూడా 2 days అయిపోతుందండి. దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టిందని. పులిహోర గుజ్జు ఏం చెడిపోదు కదా, అది ఎన్ని డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటుందండి. ఇంకా మాకైతే ఆ పులిహోర గుజ్జు కరెక్ట్ టైంకి యూజ్ అయిందండి. మేము బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, పొద్దున్నే ఇలా పులిహోరని కలిపి పెట్టి వెళ్ళామనుకోండి, ఇంకా మధ్యాహ్నం వస్తూనే తినేసేయచ్చు కదా. నేను ఇందాక చెప్పాను కదండి బయటికి వెళ్ళాలని చెప్పి, ఇదే అన్నమాట. అక్కడికి వచ్చేసామండి. ఇంకా ఆ రోజు అయితే స్పోర్ట్స్ డే ఉండిందండి. అంటే మా లక్కీ వాళ్ళకి కాదండి స్పోర్ట్స్ డే ఆ రోజు. ఇప్పుడు మా లక్కీ చదువుతున్న స్కూల్ ఉంది కదండి, కిడ్జీ, దానికైతే ఇంకా వేరే బ్రాంచులు ఉన్నాయన్నమాట ఆ స్కూల్కి. మేము ఉన్న ఏరియాలో కాకుండా వేరే ఏరియాలో ఉందండి ఈ బ్రాంచ్ అయితే. ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకుంటున్న స్కూలు, మా లక్కీ చదువుతున్న స్కూల్ రెండు ఒకటే కదండి. ఇప్పుడు మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ రోజు నేను ఈ స్పోర్ట్స్ డేకి వాలంటీర్గా వెళ్ళానండి. ఇంకా ఇదైతే కిడ్జీ స్కూల్లో కాదండి స్పోర్ట్స్ డే జరిగేది, ఇది వేరే చోట అనమాట. శారదా విద్యా మందిర్ అని మా ఇంటికైతే కొంచెం దగ్గరలోనే ఉంటుందండి. బండిలో కానీ ఆటోలో కానీ వచ్చామంటే ఒక 5 నిమిషాల్లో వచ్చేయచ్చు అనమాట. చాలా పెద్ద స్కూల్ అండి. ఇందులో స్కూల్ ఉంది, కాలేజ్ కూడా ఉందన్నమాట, ఇంటర్ కాలేజ్ కూడా ఉంది. చాలా పెద్దది. ఇది మొత్తం గ్రౌండే అండి, వెనకాల పక్క మొత్తం గ్రౌండ్ ఉంది. ఇంకా ఆ పక్క అయితే మొత్తం స్కూలు కాలేజ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మేము వెళ్ళింది పొద్దున్నే కాబట్టి మేము వెళ్ళింది 8 o'clock వెళ్ళామండి. ఇంకా వాలంటీర్స్ అయినా టీచర్స్ అయినా పొద్దున్నే వచ్చేయాలి కదా, ఇంకా దానికోసం మేము పొద్దున్నే వచ్చేసామన్నమాట. అప్పటికి ఇంకా సెట్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళన్నీ. ఈ శారదా విద్యా మందిర్ స్కూల్కి రావడం ఇది నేను సెకండ్ టైం అండి. ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చాను. ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ మా లక్కీ స్పోర్ట్స్ డే జరిగింది కదా, ఇక్కడే జరిగిందనమాట. అప్పుడు వచ్చినామండి. మళ్ళీ ఇప్పుడు నేనైతే ఒక వాలంటీర్గా వచ్చానమాట. నేనైతే అక్కడ నేను ట్రైనింగ్ తీసుకుంటున్న మేడమ్స్తో అందరితో మాట్లాడుతూ ఉంటే మా ఆయన అయితే వీడియో తీస్తూ ఉన్నాడండి. మా లక్కీ మా ఆయన అయితే ఇద్దరు నాతో పాటే వచ్చారనమాట. ఎందుకంటే ఆ రోజు సాటర్డే కదండి, మా లక్కీ స్కూల్కి హాలిడే అనమాట. ఇంట్లో ఉన్నాడనుకోండి మా లక్కీ, ఇంకా బోర్ కొడుతుంది కదా, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళ నాన్న తలకాయ తినేస్తాడు. అది ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఇక్కడ పిల్లలు గేమ్స్ అంట, ఏదో ఒక ఈవెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా అని ఇక్కడికి వచ్చారనమాట వీళ్ళు కూడా. ఇంకా నేను వేసుకునే డ్రెస్ గురించి అయితే మళ్ళీ చెప్తానండి, నా డ్రెస్ కోడ్ గురించి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, మా లక్కీ కోసమని స్నాక్స్ తీసుకొని వచ్చాము ఇంటి దగ్గర నుంచి. అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఉండాలి కదండి, మధ్యలో ఆకలి అవుతుంది కదా పిల్లలకి, అందుకోసమే స్నాక్స్ తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా నా డ్రెస్ గురించి చెప్తానని చెప్పాను కదండి. మా మేడం చెప్పిన డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లూ జీన్స్ ఇంకా వైట్ టీషర్ట్ చెప్పారనమాట. కానీ నా దగ్గర అయితే జీన్స్ ప్యాంట్ అవన్నీ ఏం లేవండి. ఇంకా దానికోసమే నేనైతే వైట్ టాప్ ఇంకా బ్లూ లెగ్గిన్ వేసుకొని వచ్చాను. ఇంకొకటి ఏంటంటే జీన్స్ ప్యాంట్ అయితే నేను ఎప్పుడూ వేసుకోలేదండి, అదొక రీజన్ కూడా. అంటే నాకు అలవాటు లేవన్నమాట జీన్స్ ప్యాంటు టీషర్ట్స్ అవన్నీ వేసుకోవడము. నేనైతే ముందే మేడంని అడిగినానండి, ఇలా నాకు జీన్స్ అవన్నీ లేవు మేడం అని చెప్పింటే మేడం చెప్పారనమాట, వైట్ టాప్ ఇంకా బ్లూ లెగ్గిన్ వేసుకొని రమ్మని చెప్పారు. ఇంకా దానికోసమే నేనైతే వైట్ టాప్ వేసుకొని వచ్చానండి. ఇంకా మేమైతే క్లాస్ రూమ్లోనే ఉండాలండి, అంటే పిల్లల్ని చూసుకోవాలన్నమాట. అంటే వాళ్ళు అల్లరి చేయకుండా అలా చూసుకోవాలన్నమాట. అంటే మధ్య మధ్యలో క్లాస్ రూమ్లో ఉన్న మేడమ్స్కి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఉంటాయండి. వాళ్ళైతే ఆ టైంలో బయటకు వెళ్ళాలి కదా డ్యాన్స్ వేయడానికి, అప్పుడు ఆ టైంలో మేము చూసుకోవాలన్నమాట.
In center, there is no left side and right side. You all are into one group. Are you all ready? Yes. Let me come here. This ma'am troubles every year, but this trouble is also required, right? Are you all ready? Wow, kids is Sigali. Yes, very nice. Are you all ready? Very good. Let me see. Today kids is Sigehali parents are also there. And Kids Vijaynagar is also there. Let me see. Left hand side, right hand side, or in the center. So what we will do today is that. ఇంకా నాకు ఆ రోజు అయితే ప్లే గ్రూప్ క్లాస్ ఇచ్చినారండి. ఇంకా ప్లే గ్రూప్ అంటే చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారండి. వాళ్ళైతే అది కొత్త ప్లేస్ కదా, ఇది కొత్త ప్లేస్లో జరుగుతుంది ప్రోగ్రామ్. అయితే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టాక కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తూనే ఉన్నారండి. కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నారనమాట. అమ్మ కావాలి, ఇలా అమ్మ కావాలని ఏడుస్తూనే ఉన్నారనమాట. వాళ్ళని కాసేపు ఎత్తుకొని అలా జరుగుతూ ఉండింది క్లాస్ రూమ్స్లలో. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే పేరెంట్స్కి గేమ్స్ పెడుతున్నారండి. అంటే ఫస్ట్ అయితే మదర్స్కి గేమ్స్ పెడుతున్నారు. అంటే ఒక బాల్ తీసుకొని అది చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ఒక హ్యాండ్ నుంచి ఇంకో హ్యాండ్కి. లాస్ట్ వాళ్ళకి వచ్చేసరికి ఆ బాల్ని తీసుకొని పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసి అది ఫ్రంట్లో ఉండే వాళ్ళకి ఇచ్చి అది మళ్ళీ అలా స్టార్ట్ అవుతుందన్నమాట గేమ్ అనేది. తర్వాత ఇక్కడ ఫాదర్స్కి అయితే గేమ్స్ పెట్టారండి. అందరి చేతులు అయితే ఇలా పట్టుకోవాలన్నమాట. ఒక రింగ్ అయితే ఇస్తారు, చెయ్యి మాత్రం వదలకుండా ఒక రింగునైతే పైనుంచి కిందికి లాగేసి పక్క వాళ్ళకు మార్చాలన్నమాట. ఇంకా ఇవి ఎందుకు మదర్స్కి ఫాదర్స్కి వీళ్ళు గేమ్ పెడుతున్నారంటే, నేను చెప్పాను కదండి ఇందాక ప్లే గ్రూప్లో కొంతమంది పిల్లలు అయితే కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నారని. వాళ్ళ ఏడుపు మానిపించి టీచర్లు అయితే వాళ్ళని సెట్ చేయాలి కదా, దానికైతే కొంత టైం అయితే పడుతుంది, కనీసం ఒక గంట అయినా పడుతుంది. దానికోసం అయితే ఇలా ఫాదర్స్కి మదర్స్కి కొన్ని గేమ్స్ అయితే పెడుతున్నారనమాట మేడము. ఇంకా ఇది వచ్చేసి శనివారం రోజు తీసిన స్పోర్ట్స్ డే వీడియో అండి. నెక్స్ట్ డే వచ్చేసి మా లక్కీ స్పోర్ట్స్ డే ఉంటుందన్నమాట. ఇంకా ఆ రోజు అయితే నేను మా ఆయన ఇద్దరము గేమ్స్ ఆడామండి. ఇది బాల్ గేమ్ ఇంకా రింగ్ గేమ్, 2 గేమ్స్ ఆడామన్నమాట. ఇంకో 2 డేస్కి మా లక్కీ స్పోర్ట్స్ డే వీడియోని కూడా అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా మేడమ్స్ అందరు కలిసి ఒక డ్యాన్స్ లాగా వేస్తూ ఉన్నారు. మా ఆయన చెప్పాడనమాట, మేడమ్స్ అయితే చాలా బాగా డ్యాన్స్ వేశారంట. ఇంకోటి ఏంటంటే మా లక్కీ స్పోర్ట్స్ డే రోజు అయితే మాతో పాటు కూర్చొని డ్యాన్స్లంట గేమ్స్ అవన్నీ ఏం చూడలేడు కదా. అంటే మా లక్కీ స్పోర్ట్స్ డే రోజు మా లక్కీ క్లాస్ రూమ్లో ఉంటాడు కదండి, అందుకే ఇవన్నీ చూడలేడని చెప్తూ ఉన్నాను. ఇంకా ఆ స్కూల్లోనే చిన్న ప్లే గ్రౌండ్ లాగా ఉందండి. స్లైడ్స్ అంట, ఉయ్యాల, ఇంకా జంపింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అది చూస్తేనే మా లక్కీ ఎప్పుడెప్పుడు ఆడుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నాడా. వాళ్ళ నానేమో కాసేపు ఉండి వెళ్దాంలే లక్కీ అని చెప్పాడంటే, అందుకే కాసేపు కూర్చొని ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు శారదా విద్యా మందిర్లో ఆ రోజు హాలిడే ఉండదండి, వాళ్ళకైతే స్కూల్ ఉండిందనమాట. ఇంకా వాళ్ళకైతే కాసేపు బ్రేక్ ఇచ్చినారంట. బ్రేక్ టైంలో ఇంకా ఫుల్ బిజీగా ఉండిందంట ఈ గ్రౌండ్ అంతా. అంటే గేమ్స్ ఆడుతూ ఉన్నారు పిల్లలు, ఆ స్లైడ్స్ ఉయ్యాలు అవన్నీ ఫుల్ అయిపోయిందంట. ఇంకా వాళ్ళ బ్రేక్ కంప్లీట్ అయిపోతూనే మా లక్కీని మా ఆయన అయితే పిలుచుకొని వచ్చాడనమాట. ఇంకా మా లక్కీ అయితే ఎప్పుడెప్పుడు ఆడుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పాను కదా,
అది ఎంతగా ఆడుకోవాలనుకుంటాడో అంతగా భయపడతాడండి. అది స్లైడ్స్ కొంచెం చిన్నగా ఉన్నాయనుకోండి, చిన్న స్లైడ్స్ అయితే బాగానే జారుతాడనమాట. కొంచెం పెద్దగా ఉంటే స్లైడ్స్ అవి చూస్తేనే భయపడతాడు. అవి బాగానే ఎక్కుతాడు కానీ జారేటప్పుడు చాలా భయపడతాడు వీడైతే. ఇంకా అలా స్లైడ్లో జారేటప్పుడు వెనకాల నుంచి ఒక బాబు వచ్చాడంట. బాబు ఏమో ఫాస్ట్గా వచ్చాడంట. వీడు మెల్లగా జారుతూ ఉన్నాడంట. ఇద్దరు ఒకేసారి కిందికి వచ్చేసారంట. ఇంకా చూసి ఒకటేమైనా ఏడుస్తూనే ఉన్నాడంట. అంటే అదేదో తగిలింది నాకు, నేను కింద పడిపోయినా అన్నట్లు ఏడుస్తూనే ఉన్నాడంట అండి. మెయిన్ ఏమంటే మా లక్కీలో ఈ భయం పోగొట్టాలండి. నాకు అదే కావాల్సింది. ఎక్కువ భయపడతాడు ఏ విషయంలో అయినా, అది పోగొడితే చాలు నాకైతే. ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ ఫ్రెండ్ దాన్వి వచ్చింది. మామూలుగా అయితే వీళ్ళకి స్పోర్ట్స్ డే ఆ రోజు లేదనమాట. కానీ దాన్వి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా దాన్వి ముగ్గురు ఆ స్కూల్కి దగ్గరలో ఉన్న గుడికి అయితే వచ్చారంట అండి. ఇక్కడ మేము ఉన్నామని తెలుసు అనమాట. అందుకే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, మేము ఉన్నామన్నట్లు ఇక్కడికి వచ్చారనమాట. కరెక్ట్ టైంకి మా లక్కీ బయటకు ఆడుకోవడానికి వచ్చినాడంట. ఇంకా వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ అయితే మళ్ళీ జారుతూ ఉన్నాడు. ఎందుకంత ధైర్యం వచ్చిందంటే మా లక్కీకి వెనకాల ఎవరు లేరు కదండి, అందుకే అంత ధైర్యం వచ్చిందనమాట. వెనకాల ఎవరు లేరు కదా, నన్ను ఎవరు తొయ్యర్లే అన్నట్లు జారాడనమాట కిందకి. ఇంకా నా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దాన్వి వాళ్ళు మేమైతే అందరం కలిసే వచ్చామన్నమాట. వాళ్ళ బండిలో వాళ్ళు, మా బండిలో మేము వస్తూ ఉంటే ఏదైనా జ్యూస్ తాగుదామని చెప్పి ఒక కేఫ్ కాడ ఆగామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా మా లక్కీకి ఏదో తెలిసినట్లు ఆర్డర్ చెప్తా అని చూస్తూ ఉన్నారనమాట. లక్కీ దాన్వి ఇద్దరు వెతుక్కుంటూ ఉన్నారనమాట ఏం తినాలో అని చెప్పి. మా లక్కీ అయితే ముందే చెప్పాడనమాట నాకు ఐస్ క్రీమ్ కావాలా అని చెప్పి. ముందే క్లైమేట్ బాగాలేదండి, కొద్దిసేపు ఎండ వస్తుంది, కొద్దిసేపు వర్షం పడుతుంది, కొద్దిసేపు చలిగా ఉంది. ఈ క్లైమేట్కి ఐస్ క్రీమ్ కానీ తిన్నామంటే ఇంకేమన్నా ఉందా చెప్పండి, ఇంకంత జలుబు ఎక్కువ అయిపోతుంది. ఇంకా మేమందరం అయితే జ్యూస్ ఆర్డర్ పెట్టుకున్నామన్నమాట. నేను మాత్రము వాటర్ మెలన్ జ్యూస్ ఆర్డర్ పెట్టుకున్నానండి. వీళ్ళైతే అవకాడో జ్యూస్ ఆర్డర్ పెట్టుకున్నారు. అంటే అది బటర్ ఫ్రూట్ అంటారంట దాన్ని. ఆ బటర్ ఫ్రూట్ జ్యూస్ అయితే చాలా బాగుంటుందంట. కానీ ఆ జ్యూస్ అయితే నేను ఎప్పుడు తాగలేదండి. అది ఫస్ట్ టైం తాగాలంటే టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అన్నట్లు నేనైతే వాటర్ మెలన్ జ్యూస్ పెట్టుకున్నాను. ఇంకా మా లక్కీకి అయితే ఫుల్గా ఆకలైందండి, ఎందుకంటే ఫుల్గా ఆడుకున్నాడు కదా అక్కడ. ఇంకా అందుకే ఇక్కడికి వస్తూనే ఫాస్ట్గా తాగేస్తున్నాడు. ఇంకా ఆ రోజు అయితే మేము దాని వాళ్ళైతే అనుకోకుండా కలిసాము. అనుకోకుండా కేఫ్కి వెళ్ళి జ్యూస్ తాగాము ఆ రోజు అయితే. ఇంకా ఇంటికి వస్తూనే పొద్దున్నే పులిహోర చేసుకున్నాం కదా, ఇంకా అది పెట్టుకొని తింటున్నాం అన్నమాట. ఇంకా నాకు ఆ రోజు అయితే వాలంటీర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండిందండి. నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేను వాలంటీర్గా వెళ్ళడం అది ఫస్ట్ టైం కదండి, అందుకే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.